సో గోంగూర చికెన్ ఫైనల్గా వచ్చింది. అస్సలు సూపర్ అంటే సూపర్గా వచ్చింది. చూస్తున్నారు కదా, నేను స్టార్టింగ్ వంట స్టార్ట్ చేసినప్పుడు ఎంత స్ట్రక్చర్ వా సూపర్ వచ్చింది కదా. అది గోంగూర చికెన్ తిను. సో మనం కొంచెం వేసాము, అక్కడ కూడా వేసాము కాబట్టి చికెన్ కర్రీకి పెట్టు. నేను కొట్టిన చట్టం కొట్టినా. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మన మార్కెట్ నుంచి గోంగూర తీసుకొస్తే సో లేడీస్ గంటలు ఒలుస్తూ కూర్చుంటారు కదా, మనం అలా కాదు, జస్ట్ 1 minute. ఓకే, సో నేను చెప్పినంత టైం కూడా పట్టలేదు. మళ్ళీ ఆకులు ఇలా తీసుకోండి, ఇలా పట్టుకొని అయింది. 1 minute అవ్వలేదు కదా. సో లేడీస్ ఇదే కాకుండా గంటలు కూర్చుని గంటలు చేస్తారు. ఓకే, సో చూసారు కదా, ఆకులు మొత్తం లేవు. ఓకే, ఇంకా చిన్న చిన్న ఆకులు ఉన్నాయంట, అవి మనకు అవసరం లేదు, అలా చేయటమే, కావాలకుండా ఒలుసుకోవటమే. ఇవి చూపించు. దీని తర్వాత మొత్తము ఇలా ఒలుసుకోవాలి. పెద్ద పెద్ద కాడలు ఉన్నాయి, మొత్తము ఇలా తీసుకోవడం. సో అక్కడక్కడ ఏమైనా పెద్ద పెద్దవి ఉంటాయి. ఇది మొత్తం ఒక డేసాలో వేసి మొత్తం ఓకే. సో మీకు పైప్ సిస్టమ్ లేకపోతే ఇందులో ఒక బౌల్లో వేసి ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి మనం. అది చూస్తారు కదా, జస్ట్ 1 minute క్లియర్. ఓకే, సో ఇందులో మనకి ఏమైనా పెద్ద పెద్ద కార్డులు ఏమైనా వచ్చినాయి అనుకోండి, సో వాటిని ఇలా మెల్లగా డివైడ్ చేసుకోవడమే. ఓకే, చూసారు కదా. సో గంటలు ఒలిసే కొద్దీ మనం 1 minute ఎలా డివైడ్ చేస్తామో. ఓకే, ఇది గోంగూర ఆకులు చెట్ల నుంచి డివైడ్ చేసే చాలా సింపుల్ మెథడ్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర చికెన్ అనేది మనం చేస్తున్నాము. ఓకే, సో చాలా అంటే చాలా బాగుంటుంది, వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీ అందరికీ తెలుసు గోంగూర చికెన్ ఎలా వండుకోవాలి. సో మా ఇంట్లో మేము ఎలా వండుకుంటాం కానీ మీరు ఒకసారి చూడండి. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లా మా వీడియోకి లైక్స్ ఉండవు.
ఓకే, స్టాప్. మనకి మిక్సీ ఉన్నా కూడా మనం రోట్లోనే దంచుతాం, ఎందుకంటే రోట్లో దంచితే రాయికి గుద్దుకొని మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, సో మనం గోంగూర తీసుకొచ్చాము, కొంచెం చికెన్ తీసుకొచ్చాము. ఇప్పుడు గోంగూర చికెన్ అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాము. సో ఆల్రెడీ గోంగూర ఉంది దాని మీద. ఒకసారి గోంగూర స్టార్ట్ పెట్టు. ఓకే, ఓకే, రోట్లో దంచుకుని మనం మంచిగా స్టార్ట్ చేస్తాం. చాక్ ఇది వాటర్ ఎక్కువ ఉన్నాయి, వాటర్ మనకు అవసరం లేదు. ఓకే, సో టమాటా ముక్కలు వేసాం. పెద్ద పచ్చిమిర్చి చూస్తున్నారు కదా. ఓకే, సో మనకి చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటుంది వంటలు. తర్వాత చాకుతో మనం దొరికితే తిప్పేస్తాం. కొద్దిగా పసుపు వేసి పసుపు కూడా వేస్తున్నాము. కొంచెం ఉప్పు, కల్లుప్పు. మనం సాల్ట్ అనేది చాలా తక్కువ ఉపయోగిస్తాము. నాన్ వెజ్ కర్రీలోకి మనం కల్లుప్పు ఉంటుంది చూసావా, గట్టిగా ఉంటుంది ఉప్పు, దాన్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం. మనం కొంచెం వేస్తాం స్టార్టింగ్, లాస్ట్లో చూసుకొని మళ్ళీ సరిపోతే వేసుకుంటాం మనం. ఓకే, సో ఇందులో మనం వేయాల్సిన మొత్తం వేసాము. కరివేపాకు కూడా ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తున్నాం. ఓకే, దీని మీద మూత పెట్టి చికెన్ పీసులు మెల్లగా కట్ చేయి.
దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. ఓకే, గెట్లు లేవు, గెట్లుది పెట్టవా? నాకు ఏదో దొరకలేదని నేనేదో తిప్పుతూ ఉంటాను. ఇప్పుడు చికెన్ కర్రీకి పెట్టు. సరే. సో మనం ఈ క్వాంటిటీస్ అనేది ఉపయోగిస్తుంటాము. చాలా మందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఓకే, ఇందులో కొద్ది ఉల్లిపాయలు పచ్చిమిర్చి సరే కట్ చేస్తా కదా, ఇప్పుడు కొట్టాలి. లైట్గా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేస్తాం. ఒక పచ్చిమిర్చి కూడా తీసుకో. పచ్చిమిర్చి ఓకే, చూసారు కదా గోంగూర పొంగు వచ్చింది, మనం చూసుకోకూడదు. కరివేపాకు 2 ఆకులు కడిగి. సో మనం అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాం. సో మన వంటలు మొత్తం అంతా ఒక వరుస క్రమంలో అంత మోసగా ఉంటుంది. సో బ్యాచిలర్ రూమ్లో మనము 12 సంవత్సరాలు బాగా వేయడం. సో ఒకేసారి 2-3 కర్రీలు చేసేస్తున్నాం. సో ఉప్పు మనం కొంచెం వేసాము, అక్కడ కూడా వేసాము కాబట్టి చూసుకుని మనం తర్వాత వేసుకుంటాం. అంటే ఒకేసారి వేసుకుంటే మనం ఉప్పు కోసం ఉందనుకోండి, మనం కలవకపోవచ్చు. సో మన వంటలు మొత్తం క్లాసుగా ఉండవు, మాసుగా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో ఒకేసారి 2-3 వంటలు కూడా చేసేస్తాం.
ఓకే, ఇప్పుడు మనము గోంగూర ఉన్న వాటర్ అనేది కొంచెం వేస్తాము. కొంచెం వేసి ఇక్కడ వేస్తాం. ఓకే, సో ఎందుకు తీసేసామంటే ఆ ఫ్లేవర్ అనేది పీస్ అనేది మంచిగా తీసుకుంటుంది స్టార్ట్గా నుంచి. సో మనకి మిక్సీ ఉన్నా కూడా మనం చిన్న రోల్ ఉపయోగిస్తూ ఉంటాం కదా, ఆ రోల్ చూపించి ఒకసారి. సో అదో మనం పట్టుకొని చూపించు. ఈ రోల్ ఉంది కదా, ఈ రోల్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం. మనం మిక్సీ ఉన్నా కూడా రోల్ ఉపయోగిస్తాం. రాయికి గుద్దుకు మంచి టేస్ట్ వస్తూ ఉంది. చూపించు, ధనియాలు వేస్తాం. సరే, కొంచెం కారం వేసి చూసారు కదా, మనం అందరిలాగా నీట్గా ఎక్కువ గంటలు చేయాం. పెడతాము, టగా వేస్తాము కదా. చాలు, సరిపోతుంది. ఓకే కదా, అది ప్రాసెస్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే గోంగూర దాన్ని సపరేట్గా వండేసి దీనిలో కలిపి బాయిల్ చేస్తారు. మనం ఏం చేస్తాము, అది ఆఫ్ బాయిల్ అయిన తర్వాత దాని వాటర్ మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నాం. మన యొక్క స్పెషల్ అంటే మనం చాలా రకాలు చేస్తాము, ఇది ఒక టైపు. అది ఆఫ్ చేసావా? ఆఫ్ చేయవచ్చు. మాడిపోతుందని అందరూ కొంచెం వాడుతూ పడుతుంది. చూసారు కదా, అడుగంటుతుంది. సో మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అసలే హాస్టల్లో చదివిన వాళ్ళని రూముల్లో మెయింటైన్ చేస్తున్న వాళ్ళం కాబట్టి ఎన్నో రకాలుగా టైప్స్. సో వంటలు కూడా చాలా మాసుగా ఉంటాయి. ఓకే, చూసారు కదా, మనం ఎక్కువ వేయట్లేదు. సో లవంగాలు, దాల్చిన చెక్క 2 ఇవి, తర్వాత కొబ్బరి, గసగసాలు మొత్తం యాడ్ చేస్తాం. అది తర్వాత కొంచెం వచ్చి కదా మొత్తం ఇందులో వేసేది. చూసారు కదా, చాలామంది చాలా టైప్స్ వాడుతూ ఉంటారు. వేసి మొత్తం వేసే. సో చాలామంది గోంగూర మిక్సీ పడతారు, మిక్సీ పట్టి వేస్తామంటారు. మన కాడ మిక్సీ పట్టి వేస్తామంటాము. సో ఎలా తిన్నా కూడా దీని టేస్ట్ వేరు. ఓకే, సో ఏం టేస్ట్ దానిదే. రైట్, మొత్తం వాటర్ మొత్తం పోసి ఇందులో పోసి ఆ వాటర్ గోంగూర మొత్తం
మొత్తం ఆ మొక్క మొత్తం పీల్చుకుని లాస్ట్కి దగ్గర అయిన తర్వాత దించుకోవాలి మనం. ఓకే, అరే ఆఫ్ చేసేసాను. స్టార్ట్ చేయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము, గోంగూర బాయిల్ చేసాము, ఇందులో వేసాము. సో చాలామంది చెప్పాను కదా, సో గోంగూర చాలామంది మిక్సీ పట్టారు, తర్వాత కర్రీ మొత్తం సపరేట్ చేస్తున్నారు, లాస్ట్ వేస్తారంటే. సో అదొక టైప్, ఇదొక టైపు. మనకు అన్ని టైప్స్ వచ్చు, అన్నీ పరిచయం చేద్దాం మనం. అది అయిపోయిన తర్వాత ఒకేసారి సేమ్ టైంలో ఏం చేస్తాము, రైస్ పెట్టాము. రైస్ ఒకసారి చెప్పొచ్చు. రైస్ కథం. చూస్తున్నారు కదా, సో గోంగూర చికెన్ మొత్తము పొంగుతుంది. చూస్తున్నారు కదా, బస్ అలా ఉండాలి మన వంటలు అంటే. సో చాలా న్యాచురల్గా మనం చికెన్ మసాలా ప్రిపేర్ చేసుకుంటాం. చూపించారు, చాలా న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకుంటాం. చూస్తున్నారు కదా, సో ఫ్లో అలా ఉండాలి. ఏం బ్రో చికెన్ గోంగూర అంటే చాలా చూడడానికి చాలా తిక్కుగా మసాలా ఉంటుంది అనుకుంటారా? తీసుకొద్దాం, అక్కడికే తీసుకొద్దాం. ఇప్పుడే మసాలా దంచడం అయిపోయింది. కొంచెం సో దంచిన మసాలా అనేది సగం మనం ఇప్పుడు వేస్తాం, ఇంకో సగం లాస్ట్లో వేస్తాం. సో ఇప్పుడు మనం వేసాం అనుకో, ఆ పీసులకి మొత్తం కర్రీకి మొత్తానికి బాగా అవుతుంది. ఓకేనా, లాస్ట్లో మనం కొంచెం వేసాం, లాస్ట్లో మళ్ళీ వేసాం అనుకో, ఆ ఫ్రెష్నెస్ స్మెల్ అనేది మంచిగా ఉంటుంది కర్రీకి. చూసారు కదా, సో మన ఇళ్ళలో లేడీస్ ఉన్నంత అంత క్లాస్ ఉండదు మనది, అంత మాస్గానే ఉంటుంది. చూసారు కదా, గోంగూర బాయిల్ చేసి మంచిగా మిక్సీ పట్టుకుని లేదంటే మెత్తగా చేసుకుని వేస్తూ ఉంటారు. మనకి అంత బద్ధకం కాబట్టి వేసేస్తాం. ఇందులో కర్రీలో కారం సరిపడదు కదా, వెయ్యి మరి. మళ్ళీ లాస్ట్లో వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా, కనిపించకపోవచ్చు. లాస్ట్లో కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకోసారి చెక్ చేసుకొని మళ్ళీ అప్పుడు ఉప్పు అయినా కారం అయినా లాస్ట్లో మనం ఇంకోసారి చెక్ చేస్తాం. ఏది సరిపోవట్లేదు అనిపిస్తుందో అప్పుడు కూడా. ఒక్కొక్కసారి నేను ఆయిల్ సరిపోలేదు అనుకోండి, లాస్ట్లో కూడా ఆయిల్ వేస్తాను. అందరు వేయరు, నేను వేస్తాను. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. సో నాన్ వెజ్ కర్రీలో ఆయిల్ లేకపోతే టేస్ట్ అనిపించదు. సో చాలామంది అంటారు, నేను ఆయిల్ లేకుండా చికెన్ కర్రీ చేసాను, నేను ఆయిల్ లేకుండా మటన్ కర్రీ చేసాను. ఆయిల్ లేకుండా నాన్ వెజ్ కర్రీ టేస్ట్ ఉండదు. నాన్ వెజ్ కర్రీ మనం ఎందుకు తెచ్చుకుంటాం, మంచిగా రుచిగా ఉండటం కోసం కదా. బలం వస్తుందని ఎవరు తెచ్చుకోరు, రుచిగా ఉంటుందని తెచ్చుకుంటారు. మీరైనా నేనైనా. ఈ వాటర్ మొత్తం చికెన్ పీసులు మొత్తం మంచిగా తీసుకున్న తర్వాత కర్రీ మొత్తం దగ్గర అయిన తర్వాత అప్పుడు చూడండి బ్రో. సో సగానికి వచ్చింది కర్రీ, సగానికి వచ్చిందంటే ఇది సగానికి వచ్చింది, వండటంగా సగానికి వచ్చింది. ఇంకా ఉంది ప్రాసెస్. లాస్ట్లో ఫినిషింగ్ చూస్తే అప్పుడు తెలుస్తుంది దీని మజా. సో మనం ఎక్కువగా టైం స్పెండ్ చేయలేము, ఎక్కువగా శ్రమలు చేయలేము. అందుకే మిక్సీ పట్టలేదు, గోంగూర ఎక్కువగా దంచలేదు. మనకు తెలుసు కదా
గోంగూర ఉడికింది అనుకో ఆటోమేటిక్గా పిండి పిండి అయిపోయింది చికెన్లో. చూస్తున్నారు కదా, అదే ఇంకా ఫినిషింగ్ చూపిస్తా. బాగుంది. బాగుంది. బస్సులో కొట్టాలి మనం కర్రీలు చేస్తాయి. కొడుతుంది బస్సులో, కొడుతుంది బస్సులో. కర్రీ చూసావా ఎలా వచ్చింది, మస్తుగా వచ్చింది కదా. బాగుంది. బయటకి కర్రీ పండు పడదా. పెట్టుకున్నాం. సరే నువ్వు అమ్మాలి నేను అమ్మాలి. ఇద్దరం అమ్ముతాం. ఎవరు లేకపోతే నువ్వు వంట చేసి నేను ఇంట్లో ఎటు వండుకోవాలి తినాలి కాబట్టి వంట చేస్తున్నాము. రోజు అక్కడ అన్ని కర్రీ పాయింట్ పెట్టి నేర్కొచ్చుంటాము. బిజినెస్ మొత్తం పక్కన పెట్టుకోవాలా. చేసుకున్నాం. ఇదంతా మనకు కొత్తకి వండుకు తినాలి కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా మనకి నచ్చినట్టుగా మనం చేసుకుంటూ కూర్చుంటాం. కర్రీ పాయింట్ పెట్టడానికి చాలా ఉంది కదా టైమింగ్స్ అని. కర్రీ దగ్గరకు వచ్చిన కానీ చూడడం సరిపోతుంది. చూసారు కదా బ్రదర్. కానీ ఇక్కడ మనకు బాగా అంటే కష్టపడి చేసినా కూడా ఒక లైఫ్లో 2-3 లైఫ్ చాలా తక్కువ లైఫ్లో వస్తున్నాయి, పనులో వస్తాయి. నో ప్రాబ్లం. నచ్చితేనే లైఫ్ పట్టాలి, ఎవరికైనా నచ్చదు. మనకు నచ్చట్లేదు కాబట్టి లైఫ్ పడుతుంది. నో ప్రాబ్లం. చూడండి బ్రో, దగ్గరకు వచ్చింది, కర్రీ దగ్గరకు వచ్చింది. చూపిస్తున్నాను నేను, చాలా క్లారిటీగా చూపిస్తాను. సో మనం ఈరోజు తిన్నాం కదా గోంగూర చికెన్, మస్తుగా వచ్చింది. ఓకే, ऐसे ही మా బామ్మర్ది ఇప్పుడు చూడలేదు అప్పుడు వీడియోలో. పెద్ద బామ్మర్ది, చిన్న బామ్మర్ది ఇంకోటి ఉన్నారు. కడతా వాడిని కూడా తీసుకొస్తా. కొంచెం పెట్టేసి నాకు కొంచెం చాలు, కొంచెం చాలు.
కాల్సింది. అన్నీ చెప్పాలి మీకు, అన్నీ చెబితేనే వీడియో వచ్చింది. చాలా వేడి. మస్తుగా ఉంది, అంత లేదు కానీ బాగుంది. సో అందరిలాగా సూపర్ అని చెప్పు, నిజాలు చెప్పుకోవాలి మనం. బాగుంది. ఎలా ఉంది బాగుంటాయి? బాగుంది. నీ తినకపోయినా చెప్పచ్చు. బాగుంది. బాగుంది, అందుకని బాగుంది. ఈరోజు మనం ఒక టైప్ చేసాం కదా. ఫస్ట్ గోంగూర ఉడకపెట్టి, సో తర్వాత డైరెక్ట్గా పోసాం కదా. డైరెక్ట్గా పోసేసాం. వీడియో చూసిన వాళ్ళు తెలుస్తుంది. ఎవరైనా చూడకపోతే వీడియో మొత్తం చూడండి. ఈసారి అలా కాదు, గోంగూర మొత్తం ఉడకబెట్టి మిక్సీ పట్టి మళ్ళీ డిఫరెంట్ అంటే టైప్స్ అప్ చేయాలి మనం. సో మనకు చాలా వచ్చు కదా, అన్నీ చూపించాలి. సో చూసిన వాళ్ళు అనుకుంటారు ఇదేంటి డైరెక్ట్గా గోంగూర వేసేసారు అనుకుంటారు. అదొక టైప్ అండి. సో మనకి తెలిసింది కొంచెం, తెలుసుకోవాల్సింది చాలా అంతా. బాగుంది కూర, బాగుంది. బాగుంది. తిని మంచిగా తిని. కూర చాలా బాగుంది. తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. వేసుకోండి, కూర వేసుకోండి. ఇందులో వేసుకో, కొంచెం వేసుకోండి, వేసుకో. అయిపోయినాక వేసుకుంటాను. ఆ స్ప్రైట్ నీకోసం పెట్టా, తాగు. ఫస్ట్ నువ్వు తాగే, నేను తాగుతా. నేను తీసుకొచ్చిన పెద్ద బాటిల్ ఏది, అది నీ ఒక్కదానికి, పెద్ద బాటిల్ నాకు. కొంచెం తాగినాం కదా, అప్పుడు కూలింగ్ పోయింది. ఎవరికి? నాకు. దాన్ని పెట్టాగా, ఎందులో? పక్కన పెట్టా, అక్కడ పెట్టే పక్క రూమ్లో. మనం తినేప్పుడు స్ప్రైట్ తాగితే మాటల్లో ఉండవు. తాగరా పెద్ద. ఒరే స్ప్రైట్ రా, వాటర్ తాగినట్టు తాగుతుంది. తాగానే కడుపు నిండా. పెట్టి కట్టుకుంటే తాగుతారా అంటే పెద్ద పెద్ద బాటిల్ తెచ్చుకునే మింగట్లేదా ఒకేసారి? వీడియోని చూసుకుంటే చెప్తా. లేకపోతే వీడియోలు తెలియదు, తింటున్నారండి. ఇంతకుముందు ఎన్నిసార్లు తిన్నావు గోంగూరసుకున్నావు? నువ్వు ఎన్నిసార్లు తిన్నావా? నువ్వు ఎన్నిసార్లు తిన్నావు? ఏదో ఫస్ట్ టైం చేస్తాను నేను తింటున్నా. అవునా?
సరే ఫస్ట్ టైం ఎలా అనిపించింది? బాగుంది. ఉమ్. ఫస్ట్ ఇంట్లో కూడా ఇదే అనుకోవాలి, ఉమ్? ఇంటి దగ్గర కూడా ఇదే అనుకోవాలనిపిస్తుంది. వండుకో. వండుకుని మీ నాన్నకి మేము పెట్టాలి నువ్వు. రేపేం వండుదామన్నా? గోంగూర బోటి. సరే బ్రదర్, అందరు బ్రదర్సే కదా, సిస్టర్గా చూడొచ్చు. బ్రదర్ అండ్ సిస్టర్స్, రేపు గోంగూర బోటి అంట. చాలా బాగుంది. చాలు. స్ప్రైట్ మొత్తం తాగేస్తావా నాకు ఇస్తావా? తాగు. ఉం? అది ఉందిగా పెద్దది. అయితే ఇదే కూడా తాగే. తాగినా తాగుతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా? మీ లైక్స్ కామెంట్స్ అనేది మాకు చాలా బూస్ట్గా ఉంటుంది వీడియో చేయడానికి. మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.